హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీ అందరితో పాటు మరొక వ్లాగ్తో అయితే వచ్చేసాను. ఈరోజు మార్నింగ్ లేవగానే పూజ, ఇల్లు క్లీనింగ్ అంతా అయిపోయింది. ఏం షూట్ చేయలేదు. మళ్ళీ ఎందుకో ఇంట్రెస్ట్ వచ్చేసి వీడియో స్టార్ట్ చేశాను. ఇంకా మార్నింగే పాలు కాంచి పెట్టేద్దాంలే అని చెప్పేసి పక్కన పెట్టాను. కొన్ని పాలు అయితే విరిగిపోయాయండి, ఇంకొన్ని పాలు ఉన్నాయి. ఎట్లా డౌట్ వచ్చింది నాకు, ఇవి ముందు రోజుటే కదా బాగుంటాయి లేవో అవి కాంచేసిన తర్వాత ఇవి వేద్దాము బాగుంటాయి అనుకున్నాను. బట్ అవి విరిగిపోయాయి. ఇంకా తర్వాత అయితే ఇవి వేసాను. వీడియో షూట్ చేయడంలో ఏమో కానీ ఇక్కడ పాలైతే పొంగబెట్టేశాను, తడిక్కిన ఆపేసానులేండి, లేదంటే మొత్తం పోయాయి. చూస్తా కూడా అట్లే ఉంటుందన్నమాట. అంతే. నేను ఏ పనన్నా ఇంకో పని చేస్తాను అంటే ఇంకా పని ఇంకో పని మీద అసలు ఉండదు, అది పోతుంది అనమాట. ఈరోజైతే ఈ కర్రీ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. ఇవి వచ్చేసి బఠానాలు ఇంకా సోయా బీన్స్ వచ్చేసి నానబెట్టేశాను. నైట్ నానబెట్టేశాను. మార్నింగ్ కల్లా బాగా ఫుల్గా నానిపోతాయి. ప్రెషర్ కుక్కర్లో వేసి ఉడకబెడితే తొందరగా మెత్తగా అవుతాయి అనమాట. లేదంటే కొంచెం తినడానికి అంత బాగోవు. కొంచెం మెత్తగా ఉడకబెట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఇవి నార్మల్గా కర్రీ చేసినట్టు దాంట్లోనే వేసాను. ఫస్ట్ టైం చేసినప్పుడు అస్సలు బాగాలేదనమాట. కొంచెం గట్టిగా అసలు అవి తినలేకపోయాయి. టేస్ట్ వైజ్ ఓకే కానీ అవి తినడానికి కొంచెం కష్టంగా ఉంది పిల్లలకి అట్లా. సో నాకు కూడా పెద్దగా ఏం నచ్చలేదనమాట. నెక్స్ట్ టైం నుంచి ఇలా ట్రై చేశాను, బాగా నచ్చింది. ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉంటాను. సో ఇంకా కొన్ని శనగలు ఉంటాయి కదా, అవి కూడా వేస్తానన్నమాట. సో మొత్తం మనం మామూలుగా తినాలంటే తినలేం కదా, ఇలా ఈ విధంగా కర్రీ చేస్తే ఖచ్చితంగా తింటారు పిల్లలు కూడా. ఇంకా ఆప్షన్ ఉండదు కాబట్టి అందుకని ఇలా వేస్తూ ఉంటాను. లేదంటే మా పిల్లలు అసలే తినరు. ఈ మధ్య లోహిత అయితే అస్సలు ఇంకా అప్పుడైతే ఏ కర్రీ చేసినా కూడా ఏ ఆకుకూర చేసినా ఏం చేసినా తినేది. ఈ మధ్య అసలు నాకు అదొద్దు, నాకు ఇది ఇష్టంలే, అది ఇష్టంలే అని ఇలా సాకులు చెప్తా ఉంటుంది అనమాట. అందుకని ఇంక ఈ మధ్య కొంచెం ఎలాగో ఒకలా వాళ్ళకి ఇలా ప్రోటీన్ లాగా ఫైబరు ఇలా అందేలాగా చూస్తాను. కానీ తినడం లేదనమాట. చాలా కష్టంగా ఉంది తినిపించడానికి. ఇష్టం లేకుండా తినమంటే అస్సలు తినదు లోహిత. ఇక్కడ చూసారు కదా టమోటాలు ఎంత బాగున్నాయో, రెడ్గా యాపిల్స్ ఉన్నట్టున్నాయి. వీటిలలో కొన్ని టమోటాస్ వచ్చేసి ఎంత పెద్ద సైజు ఉన్నాయో, చిన్న సైజు నార్మల్ సైజు కంటే కూడా చాలా పెద్ద సైజు ఉన్నాయి. అవే మీకు చూపిస్తున్నాను ఇక్కడ. ఆ 2 టమోటాస్ ఈ టమోటాకి చూడండి. అన్ని మిగతాటన్నీ కూడా చిన్న టమోటా సైజులోనే ఉన్నాయి. ఇవి మాత్రం చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. అందుకే వీడియోలో చూపిస్తూ ఉన్నాను. ఇంకా అవి ఉడికేలోపు మనము ఇక టమోటాలు కట్ చేసి పెట్టేసుకొని ఒక పక్క ధనియాల పొడి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే కర్రీ తొందరగా అవుతుంది. ధనియాల పొడి నార్మల్గా ముందుగానే కొట్టి పెట్టుకుంటే ప్రతిరోజు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ నాకు అది ఎందుకు అలవాటు లేదనమాట. ఎప్పటిదప్పుడే చేసుకుంటూ ఉంటాను. కాకపోతే ముందు చేసుకుంటే ఈజీగా అయిపోతుంది, కానీ ఎందుకో చేయను అనమాట. ఇక్కడ వచ్చేసి టమోటాలు చూసారు కదా, అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఒకవైపు అయితే మనకి ఆల్రెడీ మనం కుక్ చేసుకుంటున్న కర్రీ కోసం వేసినవి అయితే ఉడుకుతున్నాయి. ఇక్కడ వచ్చేసి జీడిపప్పులు ఉన్నాయి. అవి మోక్షిత తింటదేమని చెప్పి పక్కన పెడితే అస్సలు తినలేదు. ఇలా కర్రీలో అన్న వేద్దామని చెప్పేసి అలా కొంచెం నెయ్యి వేసి వేయించితే కొద్దిగా మాడిపోయాయి. ఇంకా ధనియాల పొడి వేసి దాంట్లో ధనియాలు అవన్నీ వేసి మసాలా కొడతాం కదా, అందులో వేసి నేనైతే మసాలా కొడతాను. ఇవి చూసారా, నేను రెగ్యులర్గా యూస్ చేస్తాను. ఇంతకుముందు తీసుకున్నవి క్వాలిటీ అయితే బాగున్నాయి. మీషోలో తీసుకుంటుని చియా సీడ్స్. ఈసారి తీసుకోవడానికి అక్కడ రివ్యూ అయితే బాగానే ఉంది, కానీ ఇవి తీసుకున్న తర్వాత అవి నానబెట్టిన తర్వాత తాగుదామని చూస్తే అందులో చిన్న నల్లవి ఏవో చిన్న గింజలు ఉన్నాయి, కానీ అవి నాకు అంత నచ్చట్లేదు. అది తాగితే వామిటింగ్ వచ్చినట్లు ఉంటుంది. అందుకని అవి బాగా నానబెట్టేసి లాస్ట్ కొంచెం వాటర్ ఎక్కువ వేసుకున్నప్పుడు లాస్ట్కి అడుగుకి వెళ్ళిపోతాయి అనమాట. చివరికి అవి వెళ్ళిపోయిన తర్వాత పైటి తాగేసి ఇంక లాస్ట్ పడేస్తూ ఉన్నాను. ఇంకా ఇంత పెద్ద డబ్బా మళ్ళీ వాడేసిన తర్వాత మనం ఒకసారి ఓపెన్ చేసి చూసిన తర్వాత వాళ్ళకి రిటర్న్ పెట్టినా వాళ్ళు తీసుకోరు కదా అన్న వేలో నేను ఇలా చేశాను. నెక్స్ట్ టైం నుంచి మోసపోకూడదు అంటే ఎవరిమైనా మోసపోవాలనుకోం కదా, ఇలా మోసపోవాలని ఎవరు అనుకోరు. అక్కడ అలా జరిగింది అంతే. ఇంకా నేను ఆల్మోస్ట్ హాఫ్ డబ్బా అయితే అయిపించేశాను. హాఫ్ డబ్బాలో కూడా ఇట్లనే సగం పై వరకు తాగేసి ఇంకా మిగతాటి వచ్చి అడుగున ఉన్నవి పడేస్తూ ఉన్నాను అనమాట. ఇంతకుముందు ఎప్పుడు ఇలా రాలేదు నాకు. 3 times అలా ఆర్డర్ పెట్టాను. ఇవి తాగడం వల్ల ఎందుకు తాగుతున్నా అంటే ఇవి తాగడం వల్ల హెయిర్ బాగుంటుందని చెప్పేసి విన్నాను. బట్ నేనైతే తాగబట్టి 2-3 months అయింది, కానీ నాకేమీ అనిపించలేదన్నమాట. ఇంకా నాకు ఒక ప్రాబ్లం ఉండి నేను ఇంకోటి యూస్ చేస్తే ఏముంటుంది, నాకు విటమిన్ డెఫిషియన్సీ ఉందని డాక్టర్ దగ్గర వెళ్తే చెప్పారు. ఇంకేది ఏం లాభం లేదు కదా. కాకపోతే నేను అలా కంటిన్యూ చేస్తున్నాను. దాని వల్ల అయితే బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. తీసుకున్నవి ఎందుకు పడేయడం అని చెప్పేసి అవి నేను యూస్ చేస్తూనే ఉన్నాను. ఇంకా ఫైనల్గా అయితే మనకి కర్రీకి
బీన్స్ అయితే బఠానీస్ అవన్నీ ఉడికిపోయాయి. పిల్లలకి కాస్త పక్కన పెట్టాను తింటారేమో అని చెప్పి. ఇంక ఇవి బాగా గుగ్గులు మాదిరి ఉంటాయి కదా, చాలా ఇష్టం నాకు. కొంచెం తిరగమాత వేసేసి కర్రీలాగా కాకుండా కూడా ఫ్రైలాగా కూడా చేసుకోవచ్చు. సంగటి నలిచిన కారం ఫ్రై చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈసారి ఎప్పుడైనా చేసినప్పుడు నేను వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇక్కడ టమోటాలన్నీ కూడా మగ్గిపోయాయి, వీటిలోనే వేసేయాలి. ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ మసాలా కూడా రెడీ చేసేసుకున్నాను ఒకవైపు. ఇంకోవైపు వచ్చేసి మనకి బఠానీలు ఉడికిపోయాయి. జస్ట్ అవన్నీ వేసేసి మిక్స్ చేసి కలిపేసేసి కారం అవి చూసేసుకోవడమే అనమాట. కర్రీ చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. ఇంకా రోజు పొద్దున్నే ఫస్ట్ స్కూల్ స్టార్టింగ్లో ఇంకా క్యారీ బాక్స్ ఇంతకుముందు వేరే స్కూల్లో ఉన్నప్పుడు మధ్యాహ్నం తీసుకెళ్ళి ఇచ్చేదాన్ని. అలా నార్మల్గా అయిపోయేది. ఇంకా ఇప్పుడైతే పొద్దున్నే చేసి పంపిస్తున్నాను కదా, అయ్యో ఎలా చేయాలా ఏంటి ఎట్లా అని బాగా టెన్షన్ పడిపోయాను అనమాట. ఒక 2 రోజులు చేసేసరికి అలవాటు అయిపోయింది. ఇంకా అలాగే కంటిన్యూ అయిపోతుంది. పొద్దున్నే చేసుకోవడం వల్ల నాకు కూడా తర్వాత ఏం పని ఉండట్లేదు. చాలా ఈజీగా చాలా తొందరగా అయిపోతుంది. ఒకటేసారి 9 o'clock కల్లా మనకు వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి తర్వాత అంతా రిలాక్స్గా ఉండొచ్చు. ఇంకా తర్వాత ఏమన్నా వర్క్ ఉన్నా కూడా మిషన్ కుట్టుకోవడం కానీ, లేదంటే పార్లర్కి వచ్చినా ఏదైనా రెస్ట్ తీసుకోవడం కానీ, ఇలా ఏమైనా ఉన్నా కూడా తొందరగా అయిపోతుంది అనమాట. అంటే తొందరగా కాదు, రిలాక్స్గా ఉంటుంది. తర్వాత నేను వంట చేయాలి, అయ్యో ఇంకెట్లా ఏంటి అనే ఆలోచన లేకుండా అప్పుడుతో అయిపోతుంది. అలా ఎప్పుడైనా కూడా ఇంకా అలాగే అలవాటు అయిపోతుంది నాకు కూడా. స్కూల్ ఉన్న రోజులు మార్నింగే లోహిత కోసం ఇక్కడ ట్రై చేస్తూ ఉంటాను కదా, ఇంకా లంచ్ బాక్స్ అనేది. ఇంకా లోహిత వచ్చేసి ఈరోజు ఏం స్కూల్ డ్రెస్ వేసుకోవాలా ఏంటి అని అడుగుతూ ఉంది నన్ను అక్కడ. ఇంకా వెళ్ళి స్నానం చేసుకొని రెడీ కాపో టైం అవుతుంది, ఆటో వస్తుంది అని చెప్తే ఇంకేదో ఒకటి. స్నానం అంటే చాలా బద్ధకం అన్నమాట లోహితకి. ఎట్టనో ఒకటి చెప్పింది 10 సార్లు చెప్పి లాస్ట్కి అయితే చేస్తుంది అనుకోండి. ఇక్కడ నేను నానబెట్టుకున్నా కదా చియా సీడ్స్, అవి తాగడమని చెప్పేసి కాసేపు అసలు ఇవి నానకుండా మాత్రం అస్సలు తీసుకోకూడదండి, వెరీ డేంజరస్. ఇంకా వీలైతే నేను మర్చిపోయాను, నైటే నానేసుకుంటే ఇంకా చాలా బెటరు. ఇక్కడ చూశారు కదా, అవి నల్లవి ఉన్నాయి, నాకు నచ్చట్లేదు అని చెప్పి అవి వచ్చాయి నోట్లోకి. అవి నోట్లోకి వస్తే అస్సలు నచ్చదు నాకు. ఒకసారి కూడా కొంచెం కూడా అసలు ఎట్టెట్టో ఉంటుంది. అవి ఏంటో కూడా అర్థం కాలేదు నాకు. మరి అవేమి అవేం కాదు, అవి కూడా ఒక సీడ్సే. బట్ అవి ఏం సీడ్సో ఏంటో నాకు అది తెలియట్లేదు. కానీ చియా సీడ్స్ అయితే అస్సలు కాదండి. అవి వేరే సబ్జా సీడ్స్ అయితే కూడా మళ్ళీ ఇంకా వీటిలాగే ఉంటాయి కదా, కొంచెం సేమ్ ఉంటాయి. అవి సేమ్ లేవు అనమాట. ఇంకా మోక్షిత ఇక్కడ స్కూల్కి అయితే రెడీ అయిపోయింది, బ్యాగ్ తలుచుకొని ముందే పోతుంది చూడండి. తినడానికి ఇక్కడ స్నాక్స్ ఈరోజు ఇంట్లో ఏం లేవు. అదే జీడిపప్పు ఉందని వేయించి పెట్టేశాను ఆ బాక్స్లో. ఇంకా పెట్టేసినాక వెంటనే ఇంకా ఎప్పుడెప్పుడు పోదు అమ్మ రాయడం ఎక్కువ అయిపోయింది అనమాట. ఈ మధ్య స్కూల్ పిచ్చి ఎక్కువైంది. స్కూల్లో పోయిన తర్వాత గమ్ముగా ఉంటుంది అంటే అట్టా ఉండదు పాపం. లో మేడం చెప్తూ ఉంటుంది అల్లరి ఎక్కువ అయిపోయింది, ఊరికి అరుస్తూ ఉంటుందని చెప్పేసి. ఇంకా ఎందుకు అరిచినామంటే ఏం పలకదనమాట. ఇంకా అంతా పనులన్నీ అయిపోయినాక ప్రశాంతంగా ఇక్కడ క్లెన్జింగ్ చేసుకుంటున్న ఫేస్ని. ఈ మధ్య కొంచెం కాదండి, చాలా అంటే చాలా డల్ అయిపోయింది. ఎవరు చూసినా కూడా ఎందుకు ఇంత బ్లాక్ అయిపోయావు అంటున్నా. ట్యాన్ చాలా పట్టేసింది అనమాట. అస్సలు కేర్ తీసుకోవట్లేదు. ఒక 1 year పైన అయిపోయింది నా ఫేస్ నేను కేర్ తీసుకొని. అప్పుడు బాగా కేర్ తీసుకునేదాన్ని. అసలు ఎందుకో కానీ చాలా బద్ధకంగా అట్లా ఉండేది. ఏముందిలే ఎట్లయితే ఏముందిలే అనుకున్నా కానీ కేర్ తీసుకోవాలా, కేర్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలా. మొత్తానికైతే ఇక్కడ చూశారు కదా, కాసేపటికే క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది. ఈరోజు వర్షం పడేలాగా ఉందనుకున్నాను కానీ మళ్ళీ ఒక 1/2 hour 1 hour కల్లా మళ్ళీ నార్మల్గా ఎండ కాసిందనమాట. వేరే వాళ్ళు అంటున్నారనమాట ఇట్లా తుఫాన్ ఉంది అంటే నిజంగా వర్షం పడుతుందేమో, బట్టలు వేయాలి మిషన్కి అనుకుంటా ఉన్నాను. అలాగే అయిపోయింది.